శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. మిథున రాశి వారికి ఏప్రిల్ 12 ఆదివారం రాత్రి మరి లోపు మీరు గమనించక ముందే మీ కళ్ళ ముందే ఒక మాయ జరుగుతుంది. ఇది కేవలం మాయ కాదు. ఇది ఒక పెను ప్రమాదం. మీరు వెంటనే చూసుకోకపోతే గనుక మీరు అర్థం చేసుకునే లోపే మీరు చూస్తుండగానే ఎవరో ఒకరు మీ జీవితానికి ఒక నష్టం కలిగిస్తారు. ఇది ఎలా జరిగింది? నేను చూస్తుండగానే ఎలా మోసపోయాను అని మీరనుకుంటారు. కాబట్టి అసలు ఈరోజు ఏం జరుగుతుంది? మరి ఎంతో ఒక ఇద్దరు వ్యక్తులకు ఉన్నటువంటి తెలివితేటలు, ఐడియాలు, ఆలోచనలు ఉన్నటువంటి వారు మరి మిథున రాశివారు. మరి అలాంటి వారినే ఎలా వీరు బురుడీ కొట్టిస్తున్నారు అని విషయాన్ని చివరి వరకు వినండి. ఈ సంఘటన మీకు ఒక పెద్ద హెచ్చరిక కూడా మారబోతుంది. అయితే మిథున రాశి వారు చాలా తెలివిగా, చాలా ఫాస్ట్‌గా ఆలోచిస్తారు. మాటల్లో చాతుర్యం ఉంటుంది. కొత్త అవకాశాలను వెంటనే గుర్తిస్తారు. కానీ ఒక చిన్న లోపం ఉంటుంది. త్వరగా నిర్ణయం తీసుకోవడం, చాలా త్వరగా నమ్మడం ఇదే ఇప్పుడు సమస్యగా మారబోతుంది. అయితే ముఖ్యంగా మరి గత కొన్ని రోజులుగా కూడా మీ యొక్క జీవితంలో మీరు ఒక అవకాశం కోసం ఎదురు చూస్తున్నారు. మీరు ఫైనాన్షియల్‌గా లేదా వ్యక్తిగతంగా ఎదగాలని అనుకుంటున్నారు. ఎవరో ఒకరి మాటలను చూసి ఇంప్రెస్ అయ్యారు. మీరు ఇలా అనుకుంటున్నారు. ఇది మంచి ఛాన్స్ అయి ఉంటుంది అనుకుంటారు. మరి ఇప్పుడు ప్రమాదానికి ఇదే కారణం కూడా కాబోతుంది. అయితే ఇది చాలా ముఖ్యమైనటువంటి అంశం. చాలా జాగ్రత్తగా వినండి. మరి ఏప్రిల్ 12 రాత్రి లోపు మీ ముందే ఒక కనుమాయ జరుగుతుంది. అంటే అసలు ఆ యొక్క కనుమాయ ఏమిటంటే ఒక వ్యక్తి మీకు తెలిసిన వాడు కావచ్చు. లేదా కొత్తగా పరిచయమైనటువంటి వాడు కూడా కావచ్చు. అతను మీకు ఒక అవకాశం చూపిస్తాడు. ఒక ఇన్వెస్ట్‌మెంట్, ఒక డీల్ లేదా ఒక తక్షణమైనటువంటి లాభం. మీరు చూస్తుండగానే అతను చాలా కాన్ఫిడెన్స్‌గా మాట్లాడతాడు. మీరు నమ్మేలా ప్రవర్తిస్తాడు. కానీ సంఘటన ఎలా జరుగుతుందంటే మీరు అతని మాటలు వింటారు. అతన్ని వెంటనే నిర్ణయం తీసుకుంటారు. చిన్న సిగ్నల్ కూడా కనిపించదు. మీరు డబ్బు ఇవ్వవచ్చు లేదా ఒక ముఖ్యమైనటువంటి నిర్ణయం తీసుకోవచ్చు. కానీ మీరు అర్థం చేసుకునే లోపే ఆ వ్యక్తి మాయమైపోతాడు. ఆ క్షణంలో మీరు పూర్తిగా షాక్ అవుతారు. ఎలా జరిగింది? నేను చూసే లోపుట్లోనే ఎలా మోసపోయాను? ఇలా ఎలా జరుగుతుందని నేను అనుకోలేదు. మరి అనుకుంటారు. మీ గుండె వేగంగా కొట్టుకుంటుంది. కాళ్ళు చేతులు వణుకుతాయి. మీరు కాసేపు నిలబడలేరు. ముఖ్యంగా మీ యొక్క మైండ్‌లో ఇది నిజమేనా అని ఇంకా కూడా మీ మనసులో సందేహం కలుగుతూనే ఉంటుంది. ఇప్పుడు నేనేం చేయాలి అనే ఆలోచన వస్తుంది. తర్వాత మిమ్మల్ని మీరే బ్లేమ్ చేసుకుంటారు. నేను ఎందుకు ఇలా నమ్మాను అని అనుకుంటారు. ఈ 3 కలిసి మీ మనసుని కుదిపేస్తాయి. షాకింగ్ ట్విస్ట్ ఏంటంటే కొంత సమయం తరువాత మీకు ఒక నిజం తెలుస్తుంది. ఆ వ్యక్తి ముందే ఇలా ప్లాన్ చేసి మీ యొక్క బలహీనతను గమనించాడు. మీరు త్వరగా నమ్మారని తెలుసుకున్నాడు. ఇది తెలిసినప్పుడు మీ లోపల నుంచి కృంగిపోతారు. అసలు మీ దగ్గర డబ్బు కావచ్చు, ఒక ఏదైనా వస్తువు రూపేణా కావచ్చు, ఒక్కసారిగా తిరిగి ఇస్తానన్నట్టుగా మాట్లాడి మీ దగ్గర నుంచి మీ సెల్ ఫోన్ అయినా కూడా కావచ్చు. ఒక్కసారిగా కనుమాయ చేసేస్తారు. జాగ్రత్తగా ఉండాలి. కానీ మీరు కొంత నష్టాన్ని తగ్గించగలరు. మామూలుగా మీరు వెంటనే రియాక్షన్ తీసుకుంటే. కానీ మీరు ఆలస్యం చేస్తే సంపూర్ణంగా నష్టం జరుగుతుంది.
మరి మీకు సంబంధించినటువంటి వస్తువు కూడా మరి పూర్తిగా మీకు అందకుండా పోయే అవకాశం ఉంది. ఇది ఒక పెద్ద టెస్టు. మీ యొక్క జాగ్రత్తకు, మీరు భవిష్యత్తులో ఎలా ఉండాలి అనే దానికి ఇదొక పెద్ద టెస్ట్‌గా మారబోతుంది. మరి ఈ పరిస్థితి రావడానికి కారణాలు ఏంటంటే, మీరు త్వరగా నిర్ణయం తీసుకోవడం, వెంటనే ఇతరుల మాటలను నమ్మడం, మరి జాగ్రత్తలు తీసుకోకపోవడం కూడా, మరి ఇవన్నీ కూడా మీకు కలిసి ఈరోజు కారణంగా కాబోతున్నాయి. అయితే ఈరోజు గ్రహస్థితి ప్రకారం బుధుడు నిర్ణయాలను ప్రభావితం చేస్తున్నాడు. రాహువు మోసాన్ని సూచిస్తున్నాడు. అందుకే ఈ యొక్క మాయ జరుగుతుంది. అయితే దీనివల్ల మీకు ఆర్థికంగా చాలా నష్టం కలుగుతుంది. మానసికంగా ఒత్తిడి కలుగుతుంది. మరి నమ్మకం కోల్పోవడం కూడా జరుగుతుంది. కానీ దీనివల్ల రెండే 2 లాభాలున్నాయి. అవేంటంటే భవిష్యత్తులో జాగ్రత్తగా మారుతారు. మరి మెంటల్‌గా స్ట్రెంత్ పెరుగుతుంది. ముఖ్యంగా మరి కొన్ని జాగ్రత్తల పరిహారాలేంటంటే, వెంటనే నిర్ణయం తీసుకోకండి. డబ్బు ఇవ్వడానికి ముందు ఆలోచించండి. అలాగే డాక్యుమెంట్స్ లేకుండా ఏదీ చేయకండి. అయితే ఈరోజు ముఖ్యంగా ఈ యొక్క జాగ్రత్తలు మీరు పాటించక తప్పదు. అయితే మరి, మరి విష్ణువుని ఈరోజు ప్రార్థించడం కావచ్చు. అత్యంత ముఖ్యంగా మరి ఈరోజు మీ యొక్క జీవితంలో మరి ఈరోజు శనిదేవుడికి ప్రత్యేకంగా దీపం వెలిగించి నల్ల నువ్వులు దానం ఇచ్చినా మరి మీకు మంచి జరుగుతుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. మరి ఈరోజు పచ్చ రంగు దుస్తులు ధరించండి. మరి ఏవైనా పక్షులకు ఆహారం పెట్టే ప్రయత్నం చేయండి. మిథున రాశి వారికి ఈరోజు ఒక హెచ్చరిక. ప్రతి అవకాశం నిజమైనది కాదు. ప్రతి వ్యక్తి నమ్మదగిన వాడు కాదు. మీరు జాగ్రత్తగా ఉంటే ఈ ప్రమాదం నుండి బయటపడగలుగుతారు. లేకపోతే ఒక చిన్న తప్పు పెద్ద నష్టానికి దారితీస్తుంది. కానీ గుర్తుంచుకోండి, మరి జాగ్రత్తే రక్షణ. మరి ఆలోచనతో తీసుకున్న నిర్ణయమే విజయం. ఎందుకంటే ఈరోజు జరిగినది ఈ యొక్క మాయ మీ జీవితంలో పెద్ద పాఠం అవుతుందని మీరు కూడా గమనించాలి. మరి మిథున రాశి మిత్రులారా, ప్రతి ఒక్కరూ కూడా మీకెంతో తెలివైన వారు, ఎంతో జాగ్రత్త కలిగిన వారు. కానీ కొన్ని కొన్ని విషయాల్లో గుడ్డి నమ్మకం అంత మంచిది కాదు. కాబట్టి ప్రతి విషయంలో మీరు కొంత జాగ్రత్తగా ఆలోచించి, ఆచితూచి నిర్ణయం తీసుకోవడం అనేదే మీ జీవితానికి సరైనది. కాబట్టి జాగ్రత్తగా ఉంటారని ఆశిస్తున్నాను. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. ధన్యవాదాలు. స్వస్తి.